ఓ ఆపవమ్మా నీ పిట్ట కథలు. అత్తయ్య మీద ప్రేమలు ఆపేక్షలు అన్నీ అబద్ధాలే. కానీ అబద్ధం అనడానికి నువ్వెవరమ్మా? నీ కూతురు చేసిన పనే సాక్ష్యం. ఏదోటి చేసి పెడతావు, కానీ ఏదోటి కలిపెట్టి నన్ను లొంగ తీసుకుంటావు. ఏంటమ్మా ఆ మాటలు దుర్గమ్మ? తులసి అలా చేస్తుందా? ఏమో, ఎవరికెరుక? ఉస్కో అంటే ఉస్కో అని చేస్తుందా అంటే నమ్మేస్తారా ఏంటి? నమ్మకం లేకపోతే సుఖం ఉండదత్తయ్య. నా సుఖాన్ని నువ్వే పోగొడుతున్నావు. నిజంగా నీకు తినిపించాలనే ఉంటే బతిమిలాడో బామాలో పెట్టాలి. నన్ను అత్తయ్యతో మాట్లాడనివ్వండి. చేసి పెట్టాలి అన్న కోరిక తప్ప నాలో ఏ స్వార్థమూ లేదత్తయ్య. ఆ మాటకొస్తే నాకు లక్ష్మి మీద కూడా ఏ పగ లేదు. అమాయకురాలు అన్న జాలి తప్ప నేనెప్పుడు ద్వేషంగా ప్రవర్తించలేదు. పందాలు గెలవాలనుకున్నానే గాని పగ చూపించలేదు. అసలు నేనంటే నీకు కోపం ఎందుకు అత్తయ్య? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, అర్థమే కావడం లేదు. ఏ ఇప్పుడు ఆ సొల్లంతా ఎందుకు? నా బాధ, నా కోరిక చెప్పుకోవాలనే తపన. ఎలాగైనా నిన్ను మా కాపురానికి ఒప్పించాలని, కోడలిగా మెప్పించాలనే. అది ఈ జన్మకి జరగదే. ఆ మాట అనకత్తయ్య. జరుగుతుంది, జరిగి తీరుతుంది. నీ కోపాన్ని మొత్తాన్ని నేను సేవలు చేసి తీరుస్తాను. తులసి అమ్మ తులసి అని నువ్వు నన్ను ప్రతి క్షణం తలుస్తూ ఉండేలా మసులుకుంటా. పెట్టే ముసలం పెట్టి ఎలా మసులుకుంటావే? నీ మనసు గెలిచి నీ నోటితోనే నా కోడలు బంగారం అనేలా చేసుకుంటాను. పంతాల్లో కాదు, వద్దికలో దుర్గమ్మకి నంబర్ 1 కోడలొచ్చింది అని అనిపించుకుంటాను. ఏంటి నంబర్ 1 అనిపించుకుంటావా? అవునత్తయ్య, అదే నా లక్ష్యం. అనిపించుకుంటావే, అనిపించుకుంటావు, కానీ న్యాయంగా కాదు, మోసం చేసి. మీ నాన్న మాయ చేసి అనిపించుకున్నాడు, మాట తీసుకున్నాడు. మీ అమ్మ మాట అడ్డం పెట్టుకుని ముహూర్తాలు పెట్టించింది. నిన్ను నా ఇంటి గడప దాటించి నంబర్ 1 అనిపించుకుంది. ఇక నంబర్ 1కి నువ్వు ఒక్కదానివే మిగిలావు. ఇదిగో ఇప్పుడు అదే ప్రయత్నం చేసావు. మోసం ఒక్కసారి సాగుతుంది. ఇక నీ మాయలో పడను, నన్ను పడేయలేరు. నీ కారడాటలన్నీ కట్టిపెట్టు. ఏ తాయెత్తులు తావిధులు నా దగ్గర పనిచేయవు. కరెక్ట్ గా చెప్పావే దుర్గా. నేనేం చెప్పినా కరెక్ట్ గానే చెప్తాను. ముసలి, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. అంత వేళ వల్లే అయింది. ఆ విషయంలో నేనే కరెక్ట్. ఏయ్, ప్రగల్భాలు, ఉత్తర కుమార ప్రతిజ్ఞలు ఆపి చేసింది తప్పు అని లెంపలేసుకుని మరి వెళ్ళు. దుర్గమ్మ, తులసి లెంపలేసుకుని ముక్కు నేలకు రాసుకునే అంత తప్పేం చేసింది? ఎందుకు మీతో తినిపించిందో కారణం చెప్పిందిగా. పైగా నిన్ను మెప్పించి మంచి కోడలు అనిపించుకుంటానని చెప్పింది. అది నీ సేవ చేస్తుంది, ఈ ఇంటికి మంచి చేస్తుంది దుర్గమ్మ. అయ్యా, నీ తాన తందాన కార్యక్రమాలు ఆపు. నన్ను నమ్మించే ప్రోగ్రాం ఆపి వెళ్ళవయ్యా, వెళ్ళు. నువ్వు దాని కాకపోతే ఎవరిని సమర్థిస్తావు? నువ్వు నవ్వినా ఎక్కిరించినా అది అన్నమాట నిజం. చేసి తీరుతుంది దుర్గమ్మ. ఖచ్చితంగా మంచి కోడలు అనిపించుకుంటుంది, ఇది నిజం. ఏంటి? సరే కానివ్వండి. నువ్వు ఛాలెంజ్లో నెక్కుతావో, బిచ్చోడ సర్దుకుని వెళ్ళిపోతావో కాలమే డిసైడ్ చేస్తుంది. నీ సేవలు మాలిషులన్నీ మానుకో. అమ్మా ప్రియా, ప్రియా. ప్రియా లేదు బావా. ఎక్కడికెళ్ళింది బావా? బయటికెళ్ళింది బావా. ఏంటి సాంబయ్య ఎలా ఉన్నావు? భయపడేవాళ్ళు ఇలా కాకుండా ఇంకెలా ఉంటారు బావా? భయపడేవాళ్ళ? ఏమైంది బావా? భయపడ్డమేంటి? ప్రియ బయటికెళ్ళింది దేనికి? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు బావా.
ఉదయం దుర్గమ్మ అందుకని మేం తులసికి ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయంతో ఉన్నాం. ఏంటి బావా పిచ్చి మాటలో? దుర్గ మొండిదే కానీ మరీ అంత దుర్మార్గం తలపెట్టే మనిషి కాదు. అయినా మేమంతా ఉన్నాం కదా. ఎవరున్నా సరే ప్రతి క్షణం తులసిని కనిపెట్టుకుని ఉండలేరు కదా బావా. దుర్గమ్మ దుర్మార్గం చేయకపోవచ్చు గాని ఆ మంగళాంబ సంగతి మనకు తెలిసిందేగా. ఎంతకైనా తెగబడే మనిషి, ఏ పాపానికైనా సిద్ధపడే మనిషి. అందుకే ఈ సమస్య నుంచి బయటపడే పరిష్కారం కోసం వెళ్ళింది. పరిష్కారం కోసం వెళ్ళిందా? ఎక్కడికి? గవ్వల శాస్త్రి గారి దగ్గరికి. ఏంటి బావా ఈ కాలంలో కూడా ఈ చాదస్తాలో? ఎవరి నమ్మకం వాళ్ళది బావా. మాకు ఆయన మీద, ఆయన శాస్త్రం మీద నమ్మకం ఉంది బావా. సరే, వచ్చిన తర్వాత ఆయన చూపించిన పరిష్కారం ఏంటో వచ్చేద్దాం. అయినా సడన్గా నువ్వెందుకు వచ్చినట్టు బావా? ఏంటో నువ్వు భయం అనేసరికి వచ్చిన విషయం ఏంటో మర్చిపోయాను. తులసికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దామనిపించింది. ఏదిస్తే బాగుంటుందో ప్రియని అడుగుదామని వచ్చాను. గిఫ్టా? ఇప్పుడెందుకు బావా? ఏదో ఒక సమయం, సందర్భం ఉండాలి కదా. కోడలిగా కొత్తగా కాపురానికి వచ్చింది, ఆ సందర్భం చాలదా? అది రావడం దుర్గమ్మకి ఇష్టం లేదు. అసలే కసుబుసులాడుతుంది. పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు గిఫ్ట్ అంటే ఏ నెక్లెస్ తులసి మెళ్ళ వేస్తే గొంతు పిసికినా పెసుకోవచ్చు. గిఫ్ట్ ఇచ్చి లేనిపోని రచ్చెందుకు బావా? అంతేనంటావా? అంతే బావా. ఇప్పుడున్న పంచాయతీలు చాలవన్నట్టు మళ్ళీ కొత్తగా పంచాయతీలు తెచ్చుకోవడం ఎందుకు? ముందు వాళ్ళ కాపురం సాఫీగా సాగని. గిఫ్ట్ ఇవ్వడానికి సందర్భాలు కరువు అవుతాయా ఏంటి? అది నిజమే అనుకో. అయినా దుర్గకి దడిచి తులసి కానుకివ్వడం మానేస్తానా? చేతనైతే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత నెరుపు. మంచిగా ఉండేలా చెయ్యి బావా. నువ్వు మాకిచ్చేది అదే పెద్ద కానుక, గొప్ప బహుమానం అవుతుంది. అది నిజమే బావా, ఆ ప్రయత్నమే చేస్తాను. ప్రియ వచ్చాక ఆ శాస్త్రి గారు ఏమన్నారో చెప్పమను. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. అలాగే బావా. వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. సరే బావా. ఈవిడ గారు డ్యూటీ అంటూ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? డ్యూటీ అంటూ నా సహనం ఎందుకు పరీక్షిస్తున్నారు? నాకు గాని తిక్కరేగిందో డ్రెస్ తీసి పారేసి వీళ్ళను కాటాడిస్తా. నన్ను కావాలని తీసుకొచ్చావు కదా దాక్షాయిని, చెప్తానే. ఏంటి లక్ష్మి మొహం అలా పెట్టావు? లోపల లోపల నన్ను తిట్టుకుంటున్నావా? తిట్టుకోవడమా? ఎందుకు? డ్యూటీ మీద వచ్చేలా చేశానని నువ్వు తిట్టుకుంటున్నావని నీ మొహమే చెప్తుంది. నువ్వేమనుకున్నా ఎలా అనుకున్నా నేను మాత్రం సెక్యూరిటీ కోసమే పిలిచాను. సెక్యూరిటీకా? ఎక్కడ సెక్యూరిటీ ఎందుకు? రద్దీగా ఉండే ప్లేసే కదా. అందుకే రోజు న్యూస్ ఫాలో అవ్వవా? చైన్ స్నాచెస్ గురించి వినటం లేదా? నువ్వుంటే అదో ధైర్యం. ఈవిడకి నేను సెక్యూరిటీ అంట. ఎవరైనా వింటే నవ్వుకుంటారని కూడా దీనికి తెలీదు. ఏయ్ దొంగ 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 దొంగ! నా మెళ్ళ చైన్ లాక్కొని పారిపోతున్నాడు. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి పట్టుకో. రే దొంగ రాస్కెల్! దొంగ! అరవను. కత్తి కత్తి అంటే నాకు భయం. అసలే ఈ మెడ బావ చేత తాళి కట్టించుకోవాల్సింది.
ఘాటు పడితే బాగోదు. అయితే నువ్వు నా వెంట పడకు. అయితే నువ్వు ఆ చైన్ ఇచ్చేసి వెళ్ళు, లేదంటే నా ఉద్యోగం పోతుంది. ఇస్తే నా బతుకు తెరువు పోతుంది. ఇవ్వవా? ఇవ్వను. కత్తి తీయరా? తీయను. లేవరా, లే. వీడు దొంగ. నా చైన్ పారిపోతున్నాడు. వాడి దగ్గర నా చైన్ ఉంది రాహుల్. రే, చైన్ ఇదిరా, ఇవ్వు. ధైర్యంగా ఫాలో అయ్యి దొంగను పట్టుకున్నారు. మీరు నిజంగా గ్రేట్. అది పోలీస్గా నా బాధ్యత. తను లక్ష్మి నాకు సెక్యూరిటీగా వచ్చింది. అత్తయ్య, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? షాపింగ్కి వచ్చాను. రోజులు బాగాలేవని లక్ష్మిని తోడుగా తెచ్చుకున్నాను. తనుండబట్టే నా చైన్ నాకు దక్కింది. వీరే అతనితో ఫైట్ చేసి మరీ సాధించారు. వీడు నా మేనల్లుడు, పేరు రాహుల్. మరో దొంగ? దొంగేంటి దొంగ? నాకేదో డౌట్గా ఉంది. వీడు అనుకోకుండా వచ్చాడు. పిచ్చి డౌట్లు రానివ్వకు. నేను నమ్మను. మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారు. నేను దొంగ గురించి మాట్లాడుతుంటే మీరేంటి అందమంటారు? దేనికదే, నేను చెప్పేది నిజం. దొంగ అబద్ధం. మేడం, నాకు స్టేషన్లో పనుంది. వీరున్నారు కదా, మీరు వెళ్ళండి. లక్ష్మి, చెప్పు తులసి. ప్లాన్ ఎంతవరకు వచ్చిందా ఆంటీ? సూపర్ సక్సెస్. ఇప్పుడే పరిచయాలయ్యాయి. నేను కలిసాక వివరంగా చెప్తానులే తులసి. ఆహా, అదంతా కుదరదు ఆంటీ, ఇప్పుడే చెప్పాలి. ఏయ్, దొంగ దొంగ! ధైర్యంగా ఫాలో చేసి దొంగను పట్టుకున్నారు. నిజంగా మీరు గ్రేట్. నేను దొంగ గురించి మాట్లాడుతుంటే మీరేంటి అందమంటారు? దేనికదే, అది కోపంగా వెళ్ళిపోయింది. కోపంతో మొదలైతేనే కథ సుఖాంతం అయ్యేది. ఓకే ఆంటీ, బాయ్. బాయ్ తులసి. అక్క ఇలారా. ఏంటమ్మా? రా చెప్తాను. ఏంటే? ముందురా అక్క చెప్తాను. అన్నీ అన్న దుర్గమ్మ మళ్ళీ తులసిని కాపురానికి తీసుకుపోయిందిగా. తీసుకెళ్ళకి ఏం చేస్తుంది?
మొగుడికి కొడుక్కి తులసి అంటే ఇష్టం కదా. తులసిని అచ్చేస్తా ఇచ్చేస్తా అని చాలా దీర్ఘాలు తీసింది కదా దుర్గమ్మ. సాగితే దీర్ఘాలు, సాగకపోతే కూని రాగాలు. అందరి మీద గద్దరితనం సాగుతుందా? అయినా మొగుడు కొడుకు ఈవిడి నోటికి జడిసేవాళ్లే కదా. వాళ్లదో నటన, ఈవిడదో నటన. దుర్గమ్మ, నీకు నుండి నూరేళ్ళు. ఇప్పుడు నా విషయం గురించి ఎందుకు? ఇప్పుడు నీ గురించే అనుకుంటున్నావు. నువ్వు కనిపించావు అందుకని. ఏమనుకుంటున్నారు? తులసిని కాపురానికి రానిచ్చావంట కదా, మేం నమ్మలేదు తెలుసా. ఎలా రానిచ్చావు, ఎందుకు రానిచ్చావు దుర్గమ్మ? తప్పక మా వాళ్ల బలవంతం తట్టుకోలేక తప్పనిసరే రానివ్వాల్సి వచ్చింది. ఏం తప్పనిసరి దుర్గమ్మ? నీ కొడుక్కి పిల్లలే పుట్టరు, యోగం లేదు, భోగం లేదు అని లక్ష్మితో పెళ్లి కాకుండా చేసిన దాన్ని ఎలా రానిచ్చావు? సాంబయ్య చేస్తానని హాస్పిటల్లో ఈవిడ దగ్గర మాట తీసుకున్నాడంట. ఈవిడిస్తేనే కదా తీసుకోవడానికి. నింద నిజమేనమ్మా? మాట ఇవ్వకపోతే ఎక్కడ ప్రపంచానికి తన కొడుకు గురించి చెప్తారేమోనని భయపడినట్టుంది. ఇదిగో ఈ డీజీపీ పెళ్ళం దాక్షాయిని చేసిందంట. ఏంటే ప్రియా దాన్ని కొట్టావు? ఈ నిందలు అబద్ధం. దాక్షాయనిది డ్రామా అనడం అబద్ధం కాబట్టి కొట్టాను. ఏదబద్ధమో ఏది నిజమో అంతా చేసింది మీరే కదా. చేసేదంతా చేయడం, అన్న జనం మీద ఇలా తిరగబడి కొట్టడం. ఒక్క తులసికే అనుకున్నాం, ఈ మధ్య ఈ ప్రేకి కూడా చేతుల్లేస్తున్నాయి. ఏంటి దుర్గమ్మ అలా చేసుకున్నా మాట్లాడవేంటి? ఏం మాట్లాడుతుంది? ఎంతైనా వాళ్ళు ఒకటే, ఎవరి లోపాలు వాళ్ళవి. మళ్ళీ లోపం అన్నవంటే పళ్ళు రాల్తాయి. పుట్టించేది మీరే, పెళ్ళాపేది మీరే. మధ్యలో మా పళ్ళెందుకు రాలగొట్టడం? ఏంటి గొడవ? రాదాక్షయ్ని, నువ్వు నేను నాటకాలు ఆడుతున్నావంట, నిందలేసి పెళ్లి జరిపించామంట. అందరూ నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. మా వదిన బుర్ర తొలిచి చెడగొడుతున్నారు వీళ్ళు. కానిస్టేబుల్స్ మేడం, వీధిలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని నా కంప్లైంట్గా వీళ్ళని తీసుకెళ్ళి సెల్లో వేసి ఒక పూట కూర్చోబెట్టండి. తీసుకెళ్ళండి ముందు. అయ్యయ్యో ఇదేంటే తల్లి? అయ్యయ్యో ఇదేం దాష్టకం? అయ్యో మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నారే తల్లి? ఏంటి ఏంటి మీ ఓవర్ యాక్షన్? ఏదో ఇరుగు పొరుగు అమ్మలక్కలు అన్నాక మాట్లాడుకోరా? మాట అనుకోరా? అంత మాత్రానికి స్టేషన్కి తీసుకెళ్తారా? వాళ్ళన్న దాంట్లో కూడా నిజం ఉండొచ్చు కదా. అయ్యో వదినా, వాళ్ళన్న దాంట్లో ఒక్క అక్షరం కూడా నిజం లేదు. నరసింహ చెప్పిన దానికి, నరసింహ హాసినికి చెప్పిన దానికి మాకెవరికి ఎలాంటి సంబంధం లేదు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను వదినా, నా మాటలు నమ్ము. చూడు దుర్గక్క, మనుషుల్ని నమ్మడం నేర్చుకో. అవతలి వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకో. మనం కావలసిన వాళ్ళం. పైగా నువ్వు మా వెంకటలక్ష్మికి ప్రియమైన అత్తయ్యవి, నాకు ప్రియమైన అక్కయ్యవి. నీకు ప్రియమైన ఏంటి? వాళ్ళు అన్నట్టు నాటకాలు కాకపోతే వెంకటలక్ష్మికి డ్యూటీలంటూ మర్యాదలేమిటి, టిఫిన్లేమిటి, పట్టుచీరలేమిటి, హారతులేమిటి? ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? ఒకటే ఉద్దేశం. నేను వెంకటలక్ష్మిని ఎలా చూసుకుంటున్నాను, నువ్వు తులసిని అలాగే చూసుకో. డిఫరెన్స్లు ఏవైనా వచ్చాయనుకో, డిస్కులు కదిలిపోతాయి. జాగ్రత్త. ఇప్పుడు వాళ్ళని వేయించినట్టే
నిన్ను లోపల వేయించేస్తాను. జాగ్రత్త. ఏం కూసావే అసలు నిన్ను? ఏవండి ఏవండోయ్! ఏంటి అని అంతలా అరిచావు? మనం ఏదో నాటకాలు ఆడుతున్నామని, వెంకటలక్ష్మిని మనం అనుకుంటున్నామని దుర్గక్క కోప్పడి కొట్టడానికి వస్తుంది ఉత్తమ్. అలాంటిదేం లేదు చెల్లెమ్మా. మనమంతా ఒకటే. వెంకటలక్ష్మి అంటే మాకు కూతురుతో సమానం. అపార్థాలేం చేసుకోకు. అలాంటి ఆలోచనలు నీ బుర్రలోకి రానీకు. ఇదిగో చేస్తున్న వంట మీద, చేసుకున్న పెళ్ళాం మీద ఒట్టేసి చెప్తున్నా. నమ్ము చెల్లెమ్మా.